నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ మెంబర్ వంశచంద్ర రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. ఇప్పటికే భారత్ సమ్మిట్ సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉన్నారు. సో అదేవిధంగా తాజా రాజకీయాల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా భారత్ సమ్మిట్కి సంబంధించి ప్రధాన ఉద్దేశం ఏంటి, ఏం జరగబోతుంది? భారతదేశ స్వాతంత్ర ఉద్యమం తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు భారతదేశ స్వాతంత్ర ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి వాళ్ళు స్వాతంత్రం తెచ్చుకున్నారు. అంటే ఆనాడు ప్రపంచ దేశాలకు భారతదేశ స్వాతంత్ర ఉద్యమం వారి స్వాతంత్రం కోసం స్ఫూర్తి అయ్యింది. ఇవాళ ప్రపంచం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇవాళ రాజకీయ సంక్షోభం ప్రపంచ దేశాలలో ఉంది, ఆర్థిక సంక్షోభం ఉంది, ప్రభుత్వాలే అసమానతల్ని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాము. ఈ పరిస్థితిలో మళ్ళీ ఆనాడు ఎట్లయితే అనేక దేశాల స్వాతంత్ర ఉద్యమాలకు భారతదేశం స్ఫూర్తయిందో ఇవాళ ప్రపంచాన్ని సరైన దారిలో నడిపించడానికి మళ్ళీ భారతదేశం స్ఫూర్తి కావాలనే ఆకాంక్షతో ఏర్పాటు చేసినటువంటి సమ్మిటే ఈ భారత్ సమ్మిట్. ఈ భారత్ సమ్మిట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు అవ్వడం నిజంగా తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ప్రపంచానికి భారతదేశం స్ఫూర్తినివ్వడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తీసుకున్నటువంటి సామాజిక నిర్ణయాలు, సామాజిక న్యాయం కోసం తెలంగాణ రాష్ట్రం పాటుపడుతున్నటువంటి తీరు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే అవకాశం కూడా ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. ఇవాళ ఈ భారత్ సమ్మిట్లో భాగంగా ప్రపంచంలో ఉన్నటువంటి 100కు పైగా దేశాల నుంచి దాదాపు 100 పైగా రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 450 కన్నా ఎక్కువ మంది ప్రతినిధులు ఇవాళ ఇక్కడికి రావడం జరుగుతుంది. వాస్తవానికి ప్రపంచంలో ఇన్ని దేశాలలో నుంచి, ఇన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఏర్పాటు చేస్తున్నటువంటి మొట్టమొదటి సమ్మిట్ ఈ భారత్ సమ్మిట్. ఇది తెలంగాణలో జరగడం మన గర్వకారణము. ఈ సందర్భంగా మన రాష్ట్రం గురించి, మన రాష్ట్ర సామాజిక స్పృహ గురించి, మన రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ నిర్ణయాల గురించి ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం మనకు వస్తుంది. ఈ సందర్భంగా ప్రతినిధులందరూ కూడా 450 అంతర్జాతీయ ప్రతినిధులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున ఈ యొక్క భారత్ సమ్మిట్కి స్వాగతం పలుకుతూ వారు భారతదేశం నుంచి స్ఫూర్తి తీసుకొని వారి దేశాలకు పోబోతున్నారు. అలానే తెలంగాణకి సంబంధించినటువంటి తెలంగాణ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వారు చాటి చెప్పేటువంటి ప్రయత్నం జరగబోతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం సరిగ్గా వినియోగించుకునే పరిస్థితిలో ఉండాలని కూడా ఆశిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 25 ఏళ్ల సమావేశం జరగబోతుంది, రథోత్సవం చేయబోతుంది. సో ఎట్లా పోతుంది ఆ సభ తర్వాత? రాజకీయాల్లో మార్పులు రాబోతున్నాయి అంటున్నాడు. ప్రజల గుండెలో కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని కేటీఆర్ కామెంట్ చేస్తారు. ఎట్లా చూస్తారు ఈ సభ గురించి? మార్పు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టే వాళ్ళని తీసేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కూర్చోబెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేపట్టడం జరుగుతుంది. ఇవాళ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలవబోతుంది. సామాజిక న్యాయం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇవాళ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు పగటి కలలు అంటున్నారు. కేసీఆర్ కాదు, కేటీఆర్ గారు వాళ్ళన్ని బూటకప్ మాటలు. వాళ్ళ పార్టీ అస్తిత్వం కోసము వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే వాళ్ళు చేసుకున్నటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ కూడా ఒక నివేదిక ఇచ్చింది ప్రభుత్వానికి. అది చూస్తే మేడిగల్లో ఉన్నటువంటి ఆ 7వ బ్లాక్ మొత్తం కూడా అయిపోయింది, పిల్లర్లన్నీ కుంగిపోయినాయి, మొత్తం మళ్ళీ కొత్త కట్టాలనేటువంటి ఈ అంశం చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది గత ప్రభుత్వం? ఇవాళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇవాళ వచ్చింది. కానీ మేము గతంలో అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినాము. మీ ప్రభుత్వం, ఏ కుటుంబం అయితే ప్రభుత్వాన్ని పాలించిందో గతంలో
ఆ కుటుంబ ధనదాహానికి తెలంగాణ రాష్ట్రం బలైపోయింది. దానికి గొప్ప ఉదాహరణే కాళేశ్వరం ప్రాజెక్టు, దానికి గొప్ప ఉదాహరణే మేడిగడ్డలో కూలిపోయినటువంటి ఆ పిల్లర్లు అనే మాట చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆనాడు మేం చెప్పిన దాన్నే ఇవాళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మేం చెప్పిన దానికి ఆమోద ముద్ర వేయడం జరిగింది. తెలంగాణ ప్రజలు ఎప్పటికీ కూడా కేసీఆర్ కుటుంబాన్ని క్షమించదు. లక్షల కోట్ల అవినీతికి పాల్పడినటువంటి వాళ్లకు ఖచ్చితంగా ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదిక మేము గతంలోనే చెప్పాము, అధికారంలోకి రాకముందే. కాళేశ్వరంకి సంబంధించి అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, అక్కడ నిర్మాణంలో కావచ్చు క్వాలిటీలో చాలా వ్యత్యాసాలు నేను చెప్పినాం అన్నట్టుగానే మరి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదికను బట్టి చూస్తూ ఉంటే భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబానికి, కేసీఆర్కు ఖచ్చితంగా భవిష్యత్తులో మరి ఆ నష్టానికి భర్తీగాను, అదేవిధంగా భవిష్యత్తులో మరి ఈ విచారణలకు గాను నోటీసులు గాను వచ్చేటువంటి అవకాశం ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి రీతిలో మరి వంశేంద్ర రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది. నిజంగానే భవిష్యత్తులో కేసీఆర్కి, హరీష్ రావుకి నోటీసులు రాబోతున్నాయా కాళేశ్వరం విషయంలో అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.